ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పూర్తిగా మారిపోయారా? ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారా? పోలవరం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో జగన్ మాటలు విని సొంత పార్టీ నేతలే షాక్ అయ్యారా? ఇంతకీ వైసీపీ నేతలతో జగన్ ఏం మాట్లాడారు? ఆయన మాటల వెనుక ఉన్న అసలు కథేంటి? ఏపీలో వైసీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో సొంత పార్టీ నేతలతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా పోలవరం జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు విన్నాక సొంత పార్టీ నేతలు ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తుంది. అదే సమయంలో వైసీపీ క్యాడర్లో జోష్ నింపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని, అప్పుడు అగ్రతాంబూలం తొలి ప్రాధాన్యత కార్యకర్తలకే ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. వైసీపీ 2.0 అన్నది మామూలుగా ఉండదని కూడా గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సొంత పార్టీ క్యాడర్నే పూర్తిగా పక్కన పెట్టారనే చర్చ ఉంది. దాని ఫలితాలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. తమను పట్టించుకొని పార్టీని తాము ఎందుకు పట్టించుకోవాలని క్యాడర్ కూడా ఫిక్స్ అయి సైలెంట్ అయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీలో ఫ్యాన్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైఎస్ జగన్కు కార్యకర్తలు విలువ ఏంటో తెలియజేసిందని అంటున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు కార్యకర్తలే అధికారం తెచ్చిపెడతారనే విషయాన్ని ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ గుర్తించారని చెప్తున్నారు. అందుకే జగన్ 2.0 పాలనలో సకలం కార్యకర్తలే అని వైఎస్ జగన్ తేల్చి చెప్పారని ప్రచారం సాగుతుంది. తాజాగా తాడేపల్లిలో రంపచోడవరం నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రస్తుత చంద్రబాబు పాలన అత్యంత దారుణంగా సాగుతుందన్నారు. బాబు 2 ఏళ్ల విధ్వంస పాలనపై ప్రతి ఇంట్లోనూ మాట్లాడుకుంటున్నారని జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్ 2.0 పాలనలో కార్యకర్తలను బాగా చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి సంక్షేమ కార్యక్రమం కార్యకర్తల చేతుల మీదుగా ప్రజలకు అందుతుందన్నారు. అయితే పేదలకు మీరంతా తోడుగా ఉండాలన్నదొక్కటే తన విజ్ఞప్తి అన్నారు. పేదవాడికి మాత్రం తోడుగా ఉండాలనే మిమ్మల్ని కోరుతున్నట్లు జగన్ చెప్పారు. ఇక 2019 నుంచి 2024 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కార్యకర్తలను అస్సలు పట్టించుకోలేదని ప్రచారం ఉంది. ప్రజల వద్దకే పరిపాలన తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను జగన్ తీసుకొచ్చారని, ఒకేసారి 130,000 మంది సచివాలయ ఉద్యోగుల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంది. సచివాలయ వ్యవస్థను వారధిగా వాలంటీర్లు కూడా జగన్ తీసుకొచ్చారు. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను వైసీపీ ప్రభుత్వం నియమించింది. అప్పట్లో రాజకీయ నాయకులతో ఏ మాత్రం సంబంధం లేకుండా సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో అర్హతను ప్రామాణికంగా తీసుకుని వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కలిసి చేశారు. అయితే తమకు ప్రాధాన్యం లేకుండా చేశారని వైఎస్ జగన్ పై గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు విలువ లేకుండా చేశారని జగన్ పై సొంత పార్టీ శ్రేణులే కోపం పెంచుకున్నాయి. దీంతో ఎన్నికల్లో సహాయ నిరాకరణ చేశారు. ఎన్నికల్లో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతోనే ఓట్లు వేయించుకో అని వైసీపీ కార్యకర్తలు, నాయకులు సైలెంట్ అయ్యారు. దీంతో ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని వైసీపీ మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ విషయాలను కాస్త ఆలస్యంగా గుర్తించి కార్యకర్తల జపం మొదలు పెట్టారని తెలుస్తుంది. మరోవైపు క్యాడర్ విషయంలో జగన్ పూర్తిగా మారినట్లు సొంత పార్టీ నేతలు చెప్తున్నారు. అలాగే మిగిలిన విషయాల్లో కూడా వైసీపీ అధినాయకత్వం ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణం, ఇతర వ్యవహారాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఇలా కీలక రంగాలలో వైసీపీ ఆలోచనలను జనాలకు చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మొత్తంగా వైసీపీ ఏపీకి తమకు 5 ఏళ్ల పాటు అప్పగిస్తే దానిని ఏ విధంగా తీర్చిదిద్దుతామో అన్నది జనం ముందు పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి ఆ విషయంలో వైసీపీ ఏమైనా కసరత్తు ఇప్పటికే చేసిందా, లేక చేసి జనం ముందు సరైన సమయంలో పెడుతుందా అన్నది త్వరలోనే తేలనుంది.